రావడానికి ప్రభు కృప చూపించినందుకు నేను దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రేమ దేవుని ప్రజలారా, మరి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషకరము. మీరు అనుదినము మా కోసం, మా పరిచయం కోసం ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను. నేను కూడా ప్రభు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో, ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారందరినీ ప్రభు మీరు ఆశీర్వదించండి, బలపరచండి అంటూ మీకోసం నిత్యము మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే గత దినాల్లో అనేకమైన విషయాలు మనం వింటున్నాం. ఈ రోజున కూడా ఒక అంశమును ధ్యానం చేయబోతున్నాం. చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఒక జీవితాలు, బ్రతుకులు మార్చడానికి మనం ఏమి చేయాలో బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడుతుంది. అదేమిటంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొట్టమొదటి వచన భాగాన్ని చదివితే అందులో ఉన్నతమైన మాట మనకు కనబడుతుంది. ఆ మాట ఏంటంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సరేనండి, ఈ మాట ఏ విధంగా జీవితాలు మారుస్తుంది అని ఒకవేళ ఆలోచన చేస్తుంటారేమో. అయితే ఇక రాయబడుతున్న మాట క్రోధము, కోపము రెండు కనబడుతున్నాయి. కోపము మనిషికి వచ్చి వెంటనే పోయేది. అందుకని మానవులు అంటుంటారు, నా కోపం వస్తే అసలు నీ మనిషినే కాదు అంటారు కదండి. కొన్ని సందర్భాలు నీకు కోపం వచ్చి ఉండొచ్చు, నీ ఇంట్లో వారు ఎవరో నిన్ను బాధ పెట్టడం కానీ, లేదా కొన్ని సందర్భాలు అనుకున్న పని జరగలేనప్పుడు ఎన్నో మార్లు నీకు కొన్నిసార్లు కోపం వచ్చి ఉండొచ్చు. మన కోపం వస్తే మనం సాధారణంగా చేసే పనులు ఏంటంటే మన తోటి వారితో మాట్లాడడం మానేస్తుంటాం. ఇంకా కోపం వస్తే ఏం చేస్తాం, మన చేతుల్లో వస్తువుల్ని, సెల్ ఫోన్ కావచ్చు లేదా వివిధ వస్తువుల్ని భూమికేసి బాతుంటాం. అంటే అది పగిలిపోయిన వెంటనే కొంత కోపం చల్లారుతుందేమో అనుకుంటాం. అందుకే దేవుడి గురించి కూడా ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుంది దేవుడిది. ఒకవేళ మనం కోపండి, నీకు వచ్చే కోపము ఒకవేళ రావచ్చు. బైబిల్ చెప్తున్నమాట, కోపపడండి కానీ పాపం మాత్రము చేయకండి. కోపం సాధారణంగా అందరికీ వస్తుంటుంది, కానీ కోపము మనలో ఉండకూడదు. సూర్యుడు ఉదయించి అస్తమించే లోపే నీలో కోపం పోవాలి. అయితే ఈ కోపము ఒక వంతు అయితే, పైన క్రోధం ఉంది. ఈ క్రోధము కోపము కంటే బలమైనది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మారడానికి ఇష్టపడరు. ఎవరు ఎన్ని చెప్పినా నా ఇష్టమైన ఇలాగే ఉంటాను, మీరు ఎన్ని చెప్పినా నేను మారను అంటారు. కొద్దిసేపు భార్యాభర్తలు గొడవ అవుతుంటారు, మధ్యవర్తులు చాలా మంది వచ్చి మాట్లాడుతుంటారు. అమ్మ సర్లే అమ్మ, ఎవరు తగ్గించుకోవాలి కదా, మీరు కలిసి ఉండండి, ఎవరు మీరు ఎన్ని చెప్పినా పర్లేదండి, నేను మాత్రం వినను అని ఒక్కసారిగా మనమే క్రోధాన్ని నింపేసుకుంటాం. అంటే కోపము కంటే బలమైనది క్రోధం. కానీ ఆ క్రోధము కూడా పోవాలంటే బైబిల్లో రాయబడుతున్న మృదువైన మాట. ఈరోజు మన అంశము మృదువైన మాట. మృదువైన మాట ఏంటి? మృదువైన మాట ఒక మృదువుగా, చక్కగా, తీయగా మాట్లాడితే ఒక్కసారి కోపం అంతా పోతుంది. ఈరోజు మనుషులు పొంగించే మృదువైన మాటలు కాదు, మనుషుల్ని ఒక్కసారిగా ఉన్నతమైన స్థితిలోకి ఎక్కించేసి అది కాదు మృదువైన మాట. అండి నీ మృదువైన మాట ద్వారా జీవితాలు మార్చబడాలి. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన అధ్యాయములో యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచన భాగము, ఆ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు మనకు సంఘటన కనబడుతుంది. ఒక వ్యభిచారము చేయబడ్డ స్త్రీ, ఆమె పట్టబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే శాస్త్రులు, పరిసరులు చాలా మంది కూడా ఆమెని రాళ్లతో కొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెను వెంటాడుతూ వస్తున్నారు. అప్పటికి యేసు క్రీస్తు వారు ఆయన ఒక చోట ప్రజలందరూ కూర్చుని వారికి ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు అదే చోటకి వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అక్కడ పడేశారు. ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నారు, అయ్యా ప్రభువా, నువ్వు మంచి బోధకుడు కదయ్యా, ఈమె మరి తప్పు చేసింది, పాపం చేసింది, ఈమెను కొట్టాలా, ఏం చేయాలి చెప్పండి అంటే యేసు క్రీస్తు ఒక మాట అంటారు, సరే కొట్టండి, మనము వాక్యాన్ని పాటించాలని కొట్టండి, మంచిదే, కానీ మీలో పాపం చేయలేని వాడు, మీలో తప్పు చేయలేని వాడు మొట్టమొదటి రాయ ఆమె మీద వెయ్యండి అని చెప్పిన వెంటనే ఒక్కరు కూడా ఆమె మీద రాయ వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఒక్కటి కూడా రాయ పడలేదు. ఈరోజు నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ యేసు క్రీస్తు వరకు మాట పలుకుతున్నా. మాట తెలుసండి, అమ్మా ఇక మీదట పాపము చేయకు, నేను ఎవరు కొట్టలేదు కదా, నేను ఎవరు తిట్టలేదు కదా, ఇక మీదట నువ్వు ఆ పాపము చెయ్యొద్దు. ఎంతవరకు ఆ వ్యభిచారం చేసే స్త్రీని ఎవరో అమ్మాని పిలిచి ఉండకపోయి చూడండి, అక్కడ రాయబడుతుంది అమ్మా, మాక దీర్ఘముడు అమ్మా అనే మాట కనబడుతుంది. ఆ అమ్మ అనే మాట ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. అమ్మా ఇంకా మీదటి పాపం చేయకునే మాట ఆమె బ్రతుకు యావత్తును మార్చేసింది. మృదువుగా యేసుక్రీస్తు వారు మాట్లాడారు, ఆమె బ్రతుకు అంతా మారిపోయింది. అంతవరకు ఎందుకండి,
లూకా సువార్త 19వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ మరొక మాట కనబడుతుంది. ఆ మాట ఏంటి తెలుసండి? అక్కడ భయంకరమైన వడ్డీ వసూలు చేసినటువంటి జక్కయ్య కనబడుతున్నాడు. ఈరోజు క్రైస్తవులైన వారు అనేక మంది 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే అన్యాయంగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. నమ్మండి, ఈరోజు తెలుసుకోండి, క్రైస్తవులైన వారు, దేవుడి బిడ్డలైన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వడ్డీ మీదకి నీ మనసు వెళ్ళకూడదు. వడ్డీలు తీసుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. ఎందుకు తెలుసా? ఆ అన్యాయంగా వడ్డీ వసూలు చేస్తే దేవుడు లెక్క అప్పగించాలి. మనకు తెలుసు, జక్కయ్య ఎవరికైనా కొంత ధనం ఇస్తే అన్యాయంగా వడ్డీ వసూలు చేసేవాడు. వారు ఇవ్వకపోతే వారిని ఏదో విధంగా వారిని టార్చర్ పెట్టి, ఇబ్బంది పెట్టి అన్యాయంగా డబ్బు వసూలు చేసేవాడు. అలాంటి సందర్భాల్లో జక్కయ్య ఆ ప్రాంతాలకు వెళ్తుంటే ప్రజలు వణికిపోయారు. అరే, జక్కయ్య వచ్చేసాడరా, ఏంటి ఎంత పాపాత్ముడా, ఏంటి మా ప్రాంతానికి వచ్చాడు, మా దగ్గర డబ్బు లాగేసుకుంటాడా అని అందరూ వణికిపోయారు. అవసరానికి బట్టి డబ్బు తీసుకునేవారు, కానీ మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు పరిస్థితి బాగలేనప్పుడు జక్కయ్యని చూసి భయపడే సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. అయితే అలాంటి జక్కయ్య ఒకే ఒక ఆలోచన కలిగింది. యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడు. మనకు తెలుసు, మేడి చెట్టు ఎక్కాడు, ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ఆ సందర్భంలో ఏం జరిగింది తెలుసు కదండి మనకి. అక్కడ ఉన్న చోట యేసు ప్రభు వారు జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చింది అని చెప్పిన వెంటనే జక్కయ్య ఆశ్చర్యపోయి త్వరగా ఆ మేడి చెట్టు కింద దిగి యేసు ప్రభు అంత ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చుని పెట్టుకున్నారు. ఎవరు? జక్కయ్య పాపాత్ముడు కదని ఎవరు జక్కయ్యతో మాట్లాడి ఉండకపోవచ్చేమో, కానీ యేసు క్రీస్తు మృదువుగా, జక్కయ్య నీ ఇంట ఉంటాను అంటే వెంటనే జక్కయ్య ఆహ్వానం చేశాడు. జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు కూర్చుని వెంటనే యేసు ప్రభు చెప్పక మునిపే యేసు క్రీస్తు వరకు మృదువైన మాట ఏం చేసిందో తెలుసండి, జక్కయ్య బ్రతుకుని మార్చేసింది, జక్కయ్య జీవితాన్ని మార్చేసింది. అంటున్నాడు, ప్రభా ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకున్నానో వారికి 4 తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగాక. ఈ రోజున జక్కయ్యలో అంత మార్పు రావడానికి యేసు క్రీస్తు వారు మృదువుగా మాట్లాడారు. తన కాలంలో యేసు క్రీస్తు వారు ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు బోధించాడు, రకరకాల ప్రజల్ని బాగు చేశాడు, రకరకాల అద్భుతాలు చేశాడు. కానీ కల్వరి శిలువలోకి వెళ్ళక మునుపు ఆ నేరస్తుడిగా నిలబెట్టినప్పుడు అక్కడ ఫిలాతు అడుగుతాడు ప్రజలందరికీ, ఇదిగో మీకు ఇప్పుడు కనబడుతున్నారు కదా, వీరిలో 2 ఉన్నారు, ఒకరు యేసు క్రీస్తు వారు ఉన్నారు, మరొకరు బరబ్బా ఉన్నారు, మీకు ఎవరు కావాలి అని యేసు క్రీస్తు వారిని గురించి ఆ ఫిలాతు అడుగుతున్నప్పుడు, ప్రజలను అడుగుతున్నప్పుడు ప్రజలందరూ అంటారు, మాకు యేసు క్రీస్తు వారు వద్దండి, మాకు బందిపోయినటువంటి బరబ్బా కావాలి అని ఫిలాతుకి వారు జవాబునిస్తున్నారు. ఈ రోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం? యేసు క్రీస్తు ఎంతో మృదువైన కార్యాలు చేస్తే ప్రజల దగ్గర నుంచి మృదువైన మాట రావట్లేదు. అయ్యో, ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు చేశాను ఈ ప్రజలకి, కానీ ఏ ప్రజలు మృదువుగా మాట్లాడట్లేదు. నొప్పించే మాట యేసు క్రీస్తు వారి గురించి మాట. యేసు ప్రభు మాకు వద్దు అనేస్తున్నారు ప్రజలు. ఈరోజు నువ్వు కూడా మృదువుగా నీ అనుకునే వారికి ఎంతో సహాయం చేసి ఉండొచ్చు, నీ తోటి వారికి ఎంతో మేలు చేసి ఉండొచ్చు. అయినప్పటికీ యేసు క్రీస్తు వారిని ప్రజలు వద్దు అనుకున్నట్లుగా నువ్వు ఎన్ని మంచి చేస్తున్నప్పుడు నీ తోటి వారు ఒకళ్ళు వద్దు అనుకుంటున్నారేమో, నిన్ను చీకొడుతున్నారేమో, బాధపడకు. నువ్వు చేసే ప్రతి పనులను బట్టి దేవునికి సహాయం చేయబోతున్నాడు, దేవుడిని బలపరచబోతున్నాడు, దేవుడు నీ పట్ల కృప చూపించబోతున్నాడు. ఎవరు ఎన్ని అనుకున్నా పర్లేదు, నువ్వు మాతో మృదువుగా మంచిగా నీ జీవితాన్ని కొనసాగించు, ప్రేమగా కొనసాగు. దేవుడు కృప చూపించబోతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం.